ఈ కులమునకు అకులానుకు ఉన్న సంబంధాన్ని కౌలము అని అంటారు. ఆ కౌల సంబంధ శక్తి కనుక కౌళిని అని వివరిస్తున్నారు. అంటే ఇప్పుడు కులంలోంచి తల్లి కౌలం అవుతోంది అంటే అకులం వైపు ప్రయాణిస్తుంది కనుక కుల అకుల సంబంధం. నిజానికి కులకుండం అంటే మూలాధారం, మూలాధారం కులకుండం, ఇది కులస్థానం. అకులం సహస్రాన్ని, ఇది ఒక కొన అదొక కొన. ఇక్కడి నుంచి అక్కడికి సాగే గమనమే కౌళ మార్గం. ఆ కౌళ మార్గంలో సంచరించే కుండలిని కౌళిని, ఇది అర్థం. అంతేకాదు కుల సంబంధమైన సర్వ విజ్ఞానములు కలిపితే కౌళిని అన్నారు. ఇప్పుడు కుల సంబంధమైన అంటే సంప్రదాయములు, పద్ధతులు, ఆచారాలు ఇవన్నీ కలిపితే కుల సంబంధమైనవి కనుక వాటికి కౌళిని అని అర్థాన్ని వివరించి చూపిస్తున్నారు. అటువంటి కౌళిని కులదేవతల రూపంలో ఉన్నదేని మరొక అర్థం. కౌళినికి కులదేవతల రూపంలో ఉన్నది. కులదేవత అంటే మరొక అర్థం ఉన్నది. ఒక్కొక్క వంశానికి ఒక్కొక్క కులానికి కొన్ని దేవతలు ఉంటారు, అది కూడా అమ్మవారి రూపములే. సమస్త కులదేవతలు అమ్మవారి రూపములే, పరాశక్తి రూపములే. గ్రామదేవతలు, కులదేవతలు ఇన్ని రూపాలతో అనుగ్రహిస్తుంది. అంతేగాని మేము పెద్ద శ్రీవిద్యోపాసకులం అయిపోయామని చెప్పి కులదేవత ఆరాధనలో మానేరాదు, అవి ఉండవలసిందే. కానీ కులదేవతల రూపంలో ఉన్నది కూడా ఆ తల్లియే. అందుకే ఇక్కడ కౌళిని అంటే కులదేవతల రూపంలో ఉన్నది. కులయోగిని, కులయోగిని అంటే కుండలిని రూపమైన యోగదేవత, ఇది అర్థం. దాన్ని స్పష్టంగా మనం చెప్పుకుని తర్వాత ఇంకా వివరాలు చెప్పుకుంటున్నాం. కులయోగిని, ఈ కులముగా ఉన్నటువంటి యోగినీదేవి అని. ఇప్పుడు యోగము అంటేనే కలయిక. ఇక్కడ క్రమంగా ఆ కుండలిని రూప చైతన్యం శివునితో యోగం పొందుతోంది. ఆ యోగం పొందినటువంటి శక్తిని కులయోగిని అని అంటున్నాం. అంతేకాదు కులయోగము అనబడే సాధనా రూప అమ్మవారే. యోగము అనగా సాధన అని మరొక అర్థం ఉన్నది, కలయిక అని ఒక అర్థము, సాధన అని మరొక అర్థం. అందుకు సాధనా రూపముగా ఉన్నది ఆ తల్లి, అందుకు కులయోగిని, ఇదొకటి. ఇంతే కాకుండా కులము అంటే సమూహం అని అర్థం తీసుకోవాలి మనం. ఇది సాధారణంగా ఉన్నది. సజాతీయ సమూహమును కులం అంటారు, సజాతీయ సమూహాన్ని కులము అంటారు. సజాతీయ అంటే ఒకే లక్షణం కలిగిన ఒక గుంపుని కులము అనాలి. నిజానికి లక్షణం ఒకటే, కానీ వాళ్ళందరూ విడివిడిగా ఉండి కలిశారు కనుక కులము అన్నప్పుడు ఏకత్వం కనబడుతుంది, అనేకత్వం కనబడుతుంది. లక్షణం చేత ఏకత్వం, అనేక మంది ఉన్నారు కనుక కులం అవుతున్నది. అలాగా అమ్మవారి శ్రీచక్రంలో యోగిని దేవతలు ఉన్నారు. ఎక్కడి నుంచి అంటే త్రైలోక్యమోహన చక్రం నుంచి బిందువు వరకు ఉన్నటువంటి శక్తులన్నిటి కలిపితే యోగినులు. సమస్త ప్రకట గుప్త గుప్తతర సంప్రదాయ కులోత్తిర్ణ నిగర్భ రహస్య అతిరహస్య పరాపరాతి రహస్య, వీళ్ళు కదా యోగినులు. ఈ యోగినులు ఒక్కొక్కరికి మళ్ళీ పరివారములు చాలా ఉంటాయి. ఇవన్నీ కలుపుకుంటేనే మొత్తం 64 కోట్లు ప్రధానంగా, ఇంకా చాలా సంఖ్య ఉందనుకోండి, ఒక్కొక్క ఆవరణ చెప్పున్నా. ఇలాగా యోగిని సమూహమంతా అక్కడ ఉన్నారు. కులము అంటే సమూహం అన్నాం కదా, ఇవన్నీ శ్రీచక్రం అనే ఏకజాతితో ఉన్న కులం గనక మొత్తం 8 ఆవరణలో ఉన్న వాళ్ళందరినీ యోగినులు అంటే ఈ కులముతో కూడి ఉన్న తల్లి కులయోగిని అవుతున్నది. అందుకు కులయోగిని అంటే శ్రీచక్రంలో ఉన్న సమస్త శక్తులతో ఉన్న తల్లి. ఇప్పుడు ఎన్ని అర్థాలు వచ్చాయి? కౌళిని, కులయోగిని. ఇప్పటి వరకు మనకి ఆ బిందుస్థానం వరకు ఉండేటువంటి మొత్తం చక్రముల్లో ఉన్న ఆవరణ దేవతలందరూ చెప్పబడ్డారు. అదేవిధంగా సహస్రారానికి క్రింద ఉన్నటువంటి మొత్తం 6 చక్రాల్లో ఉన్నటువంటి దేవతలు చెప్పబడుతున్నారు. అంటే దీనికి దానికి సమన్వయించునండి.